రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్ కు అద్భుత స్పందన లభించగా సైన్స్, చరిత్ర, పురాణాల మేళవింపుగా ఈ చిత్రం ఉండబోతుందని స్పష్టమైంది. ఇందులో మహేష్ బాబు రాముడి పాత్రలో కనిపించనున్నారని టాక్. తాజాగా హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సుదీప్ కి తెలుగు, కన్నడలో ఉన్న పెద్ద క్రేజ్ కారణంగా ఆయనని ఎంపిక చేశారని మాటలేస్తోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు రాజమౌళి సినిమాకు అధికారికంగా వారణాసి అనే టైటిల్ ప్రకటించడంతో సినీ ప్రపంచం మొత్తం దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. హైదరాబాద్ లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అభిమానుల్లో సరికొత్త హంగామను సృష్టించింది. రాజమౌళి ప్రత్యేక శైలి, అద్భుత విజువల్ ప్రజెంటేషన్, పురాణాల, చరిత్ర, సైన్స్ మేళవింపుతో కూడిన గ్లింప్స్ చూసిన ప్రతి ఒక్కరూ జక్కన మరో ఎపిక్ తో వస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. సాంకేతికత లోపం కారణంగా కార్యక్రమం కొంతసేపు ఆగిపోవడంతో జక్కన అసహనంతో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. రాజమౌళి తన సినిమాల్లో పాత్రలకు జీవం పోసే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కి ఓ ప్రత్యేక లోకం, శక్తి, భావజాలం క్రియేట్ చేస్తాడు. అలాంటి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో వారణాసిలో ఎవరెవరు ఏ పాత్రలో కనిపిస్తారు అనే ప్రశ్నపై భారీ చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో రాముడిగా మహేష్ బాబు నటిస్తున్నారని రాజమౌళి రివీల్ చేయగా, హనుమంతుడి పాత్రలో కన్నడ హీరో సుదీప్ నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి రూపొందిస్తున్న కథలో హనుమంతుడు చాలా ముఖ్యమైన పాత్రగా ఉండబోతున్నాడు. హనుమంతుడి పాత్రకు శక్తి, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, గంభీరత అన్నీ కావాలి. అలాంటి ఇమేజ్ కన్నడ హీరో సుదీప్ లో ఉందని జక్కన్న భావించినట్లు టాక్. సుదీప్ తెలుగులో కూడా పెద్ద మార్కెట్ కలిగి ఉండడం, ఈగ సినిమా ద్వారా ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో బలమైన స్థానం దక్కించుకోవడం కూడా ఈ ఎంపికకు పెద్ద కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు బిగ్ బాస్ కన్నడ హోస్ట్ గా కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏ క్యారెక్టర్ నైనా నెక్స్ట్ లెవెల్లో చూపించడంలో రాజమౌళి రూటే వేరు. అలాంటిది హనుమంతుడు పాత్ర అంటే అది కేవలం చిన్నపాటి క్యారెక్టర్ గా ఉండదు, కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. అందుకే ఈ రోల్ కోసం సుదీప్ ని తీసుకుంటున్నట్లు టాక్. సినిమాపై ఇప్పటికే హైప్ ఉన్న సమయంలో సుదీప్ ఎంట్రీ టాక్ మరింత జోష్ పెంచింది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.